హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వీలైతే ఇది మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. మీరు ఏ సోషల్ మీడియా వాడినా కూడా ఖచ్చితంగా అయితే ఈ వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. నేను చెప్పబోయేటన్ని మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే. నేను అంత ఏది లేకుండా మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేను. ఏదైతే నేను పర్టికులర్గా ఇంపార్టెంట్ అన్నిటిని మాత్రం మీరు డెఫినెట్గా షేర్ చేయండి. మీకు వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. ఇప్పటికైతే మీకు కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. మీరు చాలామంది యూడిఐడి కార్డ్లో మాకి విత్డ్రా అప్లికేషన్ పెట్టుకోవాలి, అలాగే దీంట్లో మనకు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలి, అలాగే ఆధార్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్కి లింక్ లేదు, ఫోన్ నెంబర్ లింక్ లేదు, నాన్న పేరు లేదు, అమ్మ పేరు లేదు, అలాగే నా పేరు కూడా క్లారిటీ లేదు. ఇక్కడ తప్పులు పడినాయి. మళ్ళీ తర్వాత వచ్చేసి ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి మిగతా చాలామంది అయితే అప్డేట్ చేసుకోవాలి అంటున్నారు. దాంతోపాటు మాకి కొంతమంది అప్లికేషన్స్ లైక్ మేము పెట్టుకున్న యూడిఐడి కార్డు కోసం అనేసి అప్లికేషన్ పెట్టుకున్నాము. ఇంకా 1 year అయింది, కానీ అప్లై చేయడానికి మా వెళ్ళినప్పుడు ఓన్లీ ఎన్రోల్ నెంబర్ మాత్రమే ఉంది, కానీ మాకు కార్డ్ అనేది ఇంకా జనరేట్ అవ్వలేదు. ఏంటి ప్రాసెస్ అని చెప్తున్నారు. కొంతమంది అయితే ఇంకా కార్డు జనరేట్ అవ్వలేదు కదా, మాకు విత్డ్రా మీరు ఏమైనా పెడతారా, విత్డ్రా పెట్టడానికి మీకు ఇంకా ఏమేమి కావాలి, మీకు విత్డ్రా ఎలా చేయాలి, అది మేము ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలి, ఇంకా చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంక మాకు కార్డు ఉందా లేదా అని కూడా మాకు తెలియదు. మాకు కార్డు మాకు 2019 అప్పుడు మేము సదరం మాన్యువల్గా తెచ్చుకున్నాము, కానీ అప్పుడు ఈ డిజిటల్ కార్డ్ అనేటివి లేవు. అప్పుడు మాన్యువల్గా తెచ్చుకున్నాము, కానీ మాకు ఎలాంటి అప్డేట్ లేదు అనేసి చాలామంది చెప్తున్నారు. అప్పటి నుంచి వచ్చిన కార్డులకి మాకు యూడిఐడి కార్డ్ అనేది ఉన్నదో లేదో కూడా మాకు తెలియదు. మాకు ఎందుకంటే ఇంటికాడికి రాలేదు కార్డ్ అనేది అనేసి చెప్పడం జరిగింది. దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అలాగే డెఫినెట్గా ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ మీకు కార్డు వచ్చిందో లేదో కూడా మీకు తెలియాలి అంటే మీరు ఇలా చేసుకోవచ్చు. యూడిఐడి కార్డులో మాకు కాంటాక్ట్ అయితే, మీరు ఏమీ తెలిసిన వాళ్ళైతే, ఒకవేళ మీరు చదువుకొని ఉన్నవారైతే మీరు డైరెక్ట్గా యూడిఐడి కార్డు అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. యూడిఐడి కార్డు నెంబర్ ఉంటే చెక్ చేసుకోవచ్చు, ఎన్రోల్ నెంబర్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ అని చెక్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఉన్నట్టయితే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్డు అనేది మీకు కావాలి అంటే, మాకు కార్డు లేదు, కార్డు రావాలి అంటే మేమైతే డౌన్లోడ్ చేసి ఇస్తాం. అలాగే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మేము లాగిన్ అయ్యి మీకు కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి మీకు ఏమైనా దాంట్లో అప్డేట్ చేసి అన్నీ మేమైతే చేస్తాం. అన్ని సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయి. అలాగే మీరు ఇంట్లో కూర్చొని మొత్తం మా సర్వీస్ అనేది పొందవచ్చు. అలాగే ఈవెన్ మీకు ఏదైనా చిన్న విషయమైనా సరే మా వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయొద్దండి దయచేసి. మీరు మా మొబైల్ నెంబర్ వచ్చేసి 6302489459. ఈ నెంబర్కి మాత్రమే మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ అయితే అస్సలు చెయ్యొద్దండి. అలాగే వచ్చేసి మేమైతే ఆ కార్డుకి మేము లాగిన్ అయిన తర్వాత మీకు ఒకవేళ కార్డు అనేది రాకపోయినచో మేము దాన్ని ఏం చేస్తామంటే, ఒకవేళ కార్డు జనరేట్ అయితే మీకు కార్డు అనేది డౌన్లోడ్ చేసేసి మీకు వాట్సాప్కి అనేది పంపిస్తాం. అలాగే మీకు దీనికి మేము మినిమం ఛార్జ్ అనేది తీసుకుంటామండి. మినిమం ఛార్జ్ లేకుండా ఏది వర్క్ చేయము. ఛార్జెస్ అయితే తీసుకుంటామండి, ఖచ్చితంగా తీసుకుంటాము. మీరు ప్రతిదీ ఛార్జెస్ తీసుకుంటాము. ఎందుకంటే మేము కూడా ఆన్లైన్ సర్వీసు మాకు అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఛార్జెస్ ఉంటాయి. ఎక్కడైనా సరే ఇప్పుడు నా దగ్గరికి వస్తే
మీకు తక్కువ ఛార్జెస్తోనే అవుతుంది. బయట అయితే ఇంకా ఎక్కువ ఛార్జెస్ కూడా జరుగుతున్నాయండి. 200, 300, 400 కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. నేను అంత తీసుకోను, మీలో ఒక్కరిని కాబట్టి ఖచ్చితంగా అయితే నేను ఒక లిబరల్గా అమౌంట్ అయితే తీసుకుంటున్నాను. డెఫినెట్గా అయితే మీకు ఆ సర్వీస్ అనేది నేను మీకు చేస్తాను. ప్రతి సర్వీస్ మీకు నేను చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు మన వాట్సాప్ నెంబర్ 6302489459 ఈ నెంబర్కి మాత్రమే మీరు మెసేజ్ చేయండి. కాల్స్ అయితే అస్సలు చేయొద్దండి. మీకు నేను అంతా చాటింగ్లో చెప్తాను. మీకు ఏమైనా అప్పుడు మీకు డౌట్లో ఉంటే నేనైతే మీకు కాల్ చేసి వివరంగా చెప్పి మీకు ఓకే అంటే పేమెంట్ వేయించుకొని మీకు మిగతా ప్రాసెస్ కూడా నేను చేస్తానండి. ఎలాంటి మీకైతే మిస్టేక్ ఉండదు. ఈవెన్ మీకు నా మీద డౌట్ వచ్చినా కూడా లైక్ వీడియో కాల్ చేసేసి మీకు క్లియర్ కట్గా మేము చేసే ప్రాసెస్ అప్లికేషన్ ఈ స్టెప్లో ఇది వస్తుంది, ఈ స్టెప్లో ఇది వస్తుంది అని చెప్తూ మీకు మొత్తం అప్లికేషన్ సబ్మిట్ చేసేంత వరకు మీతో ఉండి అవన్నీ చేస్తాం. ఒకవేళ మీకు ఏం డౌట్ రాకుండా ఏం మామూలుగా అప్లికేషన్ వేసినా కూడా లాస్ట్ అప్లికేషన్ అయ్యే మూమెంట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీకు మీరంతకు మీరు చెక్ చేసుకోవడానికి మీ చుట్టుపక్కల ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవన్నీ మేము వాళ్ళని సపోర్ట్ చేసుకొని ఇవన్నీ మేము పంపిస్తాము. అన్నీ స్క్రీన్ షాట్ చేసేసి మీ వాట్సాప్ సెల్కి పంపిస్తాం. అవన్నీ మీరు చెక్ చేసి ఈ కరెక్ట్గా ఉన్నాయి అని మీరు చెప్తేనే మేము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తున్నామండి. అంత మనం పర్ఫెక్ట్గా ఉంటాము. ఏదైనా సర్వీస్ చేస్తే నా నుంచి అయితే మీకు ఎలాంటిది రిస్క్ ఉండదు, మీకు ఎలాంటిది ఇబ్బంది కూడా ఉండదు. నేను 100% అయితే డాన్ ష్యూర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ 1 ఇయర్లో నేను చాలా సర్వీస్ చేశాను. ఈవెన్ నేను ఎక్కువగా చేసింది కూడా నేను డబ్బులు ఇచ్చింది అంటే రైల్వే పాస్లకి డబ్బులు ఇచ్చి చేయించుకునేవి మాత్రం నేను ఇప్పుడు చెప్పలేదు. నాకు ఫ్రీ సర్వీస్కి వచ్చిన కార్డులు మాత్రం 120 వచ్చాయి. నేను ఇంకా డబ్బులకి ఇచ్చినవి అవన్నీ రీసెర్చ్ చేస్తే నేను అవన్నీ కనుక్కుంటే నాకు దాదాపుగా ఇప్పటికీ నా లిస్ట్లో వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే నేను అన్ని సర్వీస్ చేశాను. ఇంకా నాకైతే బెంగళూరు విద్యా ఇన్ఫర్మేషన్ మీడియా నుంచి నాకు 100 కాల్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క కార్డుకు వచ్చేసి నేను జస్ట్ అప్లై చేయడానికి అయితే 150 రూపాయలు తీసుకుంటున్నాను. అలాగే మీకు కార్డు వచ్చేంత వరకు నేను సపోర్ట్ చేయాలంటే 500 రూపీస్ తీసుకొని కార్డులు అయితే చేస్తున్నానండి. ట్రైన్ పాస్లు అలాగే యూడిఐడి కార్డు వచ్చేసి మినిమం అంటే 150 రూపీస్. ఏ సర్వీస్కైనా మన దగ్గర చేయించుకోవాలంటే 150 రూపీస్ తీసుకుంటున్నామండి. మరి తర్వాత వచ్చేసి మీరు కార్డు వచ్చేంత వరకు సపోర్ట్ చేయాలంటే యూడిఐడి కార్డు అయితే మనకు సంబంధం లేదండి. యూడిఐడి కార్డు జస్ట్ అప్లై చేయడానికి మాత్రం 150 రూపీస్ తీసుకుంటున్నాను. మొత్తం అన్నీ మీకు చేస్తున్నాను. ఎందుకంటే అది గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయ్యి రావాలి. అలాగే మనమే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసేది అయితే వెంటనే వచ్చి మీకు డౌన్లోడ్ చేసేసి మీకు మిగతాటైతే ఇవ్వచ్చు. ఇది నేను ట్రైన్ పాస్ అనేది మీకు ఎందుకు చేస్తున్నాను అంటే ట్రైన్ పాస్లో నేనే నా కార్డుకు 8 సార్లు అప్లై చేసుకున్నానండి. 8 సార్లు అప్లై చేసుకుంటే 8వ నాకైతే వర్కౌట్ అయ్యింది. నేను పెట్టిన నాకున్న ఎక్స్పీరియన్స్కి నేనైతే చాలా అయితే సర్వీస్ చేశాను. ఈవెన్ ఉగాదికి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి కూడా అంటే ఈసారి మంత్లీ 5 అన్నా నేను ఫ్రీ సర్వీస్ చెయ్యాలి అనుకుంటున్నాను. మీకు సపోర్ట్ చెయ్యాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి అంటే మనం ఇప్పుడు ఒక అక్క అయితే నాకు తెలంగాణ నుంచి లక్ష్మి అనే ఒక అక్క నాకు దేవునికి వేసే ఆ 100 రూపాయలు మీకే వేస్తాము, ఎవరికో ఒకరికి ఉపయోగపడతాము అనేసి లక్ష్మి అనే అక్క నాకు 100 రూపాయలు వేసి ఎప్పుడైనా ఎవరైనాకి వాళ్ళకి ఉంటే వాళ్ళకి చెయ్యండి. మీకు వాళ్ళు ఒకవేళ వాళ్ళు ప్యూర్ పర్సన్స్ అని మీకు తెలిస్తేనే చెయ్యండి. అందరికీ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. పెన్షన్ 6,000 15,000 కూడా పెన్షన్స్ వస్తున్నాయి. వాళ్ళు చెప్పే రీజన్స్కి మీరు కన్విన్స్ అయ్యి ఇట్లా చేయొద్దండి. నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి నాకు 100 రూపీస్ వేసింది ఆ అక్క. ఎలాంటి నేను సర్వీస్ చేయలేకున్నా ఆ అక్క నాకు 100 రూపీస్ నాకు డబ్బులు వేసింది. నాకు ఒక మెసేజ్ అనేది ఇచ్చింది. అందరికీ నువ్వు ఇట్లా చెప్తే ప్రతి ఒక్కరు నీకు ఇలానే చెప్తారు, అన్నా మాకు ఇది బాగాలేదు. ఒక్కరు కూడా నిజాయితీగా మాకు ఇది ఉందన్న మేము బాగానే ఉంది, పెన్షన్ నాకు 6,000 వస్తుంది, మేము ఇట్లా మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఈ పని చేస్తున్నారు అని ఒక్కరు కూడా ఒప్పుకోరు. అందరూ